హలో మేడం, నీకు ఇంకా ఎంతసేపు? ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తాను సార్. అరగంట నుంచి 5 నిమిషాలు 5 నిమిషాలు అని చెప్తున్నావు. రా తొందరగా. అలాగే సార్. బా నువ్వు రెడీ అయిపోయినావా? నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? అది శుభవాను అమ్మని జరిపిస్తుంటే బావక ఏదో గురించి ఎందుకులే చెప్పటం. ఇక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు కనిపిస్తే పలకరించడానికి వెళ్ళాను బా. ఏంటి, ఈ ఊళ్ళో కూడా నీకు తెలిసిన వాడు ఉన్నారా? ఈ సిక్కోల్ రంగడ అంటే ఓల్ ఇండియా మొత్తం తెలుసు బా. అంత ఫేమస్ కదేంటి మనం. అవునులే, ఒంటింటికి కన్నాలు వేసేవాడు అంటే అందరికీ తెలియకుండా ఎలా ఉంటుంది? అబ్బాయి జాతకం పర్వాలేదు కానీ ఈ అమ్మాయి జాతకంలో బాల్యం నుండి సమస్యలు గండాలు గోచరిస్తున్నాయి. ఇన్నాళ్లుగా ఏదో ఒక శక్తి తన కాపాడుతూ వస్తోంది. ఈ మహామృత్యుంజయ హోమం చేయడం వల్ల కొంతైనా ఉపశమనం కలగవచ్చు. భగవంతుడా, ఈ హోమానికి ఎటువంటి ఆటంకం కలగకుండా దిగ్విజయంగా జరిపించేలా చూడు స్వామి. ఇంకా ఎంతసేపు? ఇంకొక 5 నిమిషాల్లో అయిపోతుంది సార్. రంగా, బా నీ చెల్లి ఇందాకటి నుంచి 5 నిమిషాలు 5 నిమిషాలు అంటుంది. డ్రెస్ చేంజ్ చేసుకుంటుందా? ఏదైనా తింటుందా లోపల కూర్చొని? బా నా లేకుండా ఒక్కత తిందా. ఓ అవునా? అవును, ఇందాక పూజారి గారు దేవుడికి పెట్టిన నైవేద్యం మిస్ అయిపోయింది, ఎవరు దొంగతనం చేశారని అరుస్తున్నారు. కొంపదీసి అది మీ ఇద్దరు కాదు కదా? సిగ్గు లేకపోతే సరే. థు, మిగిలిపోయింది ఏమైనా ఉంటే తిని తగలడు. బా సెలే కొంప తీసి లోపల ఒక్కదాన్ని తినేతను బేటా. అబ్బా లేదన్నయ్య, రెడీ అవుతున్నాను, వచ్చేస్తా. ఓ సరే సరే సరే. మీ పెదనాన్నగారు ఎక్కడ బాబు? పెదనాన్నగారు హోమం దగ్గరే ఉండాలి. అయినా మీరేంటి పూజారి గారు, ఏదో కంగారు పడుతున్నట్టున్నారు? అదేం లేదు బాబు, మీ పెదనాన్నగారితో మాట్లాడాలి. పూజారి గారు, మీరేదైనా చెప్పాలనుకుంటే నాతో చెప్పండి, పర్వాలేదు. మీ పెదనాన్నగారు మీ ఇద్దరు జాతకాలు పరిశీలించమని చెప్పారు. మీ జాతకంలో చిన్న చిన్న అవరోధాలున్నాయి, కానీ అవి మీరు సంకల్ప బలంతో అధిగమించారు. కాకపోతే మీ భార్య గంగగారి జాతకంలో గంగ జాతకంలో? పర్లేదు చెప్పండి. అడుగడుగునా గండాలు కనిపిస్తున్నాయి. అయిన వాళ్ళు దూరం అవడం, వయసుకు మించిన కష్టాలు అనుభవించడం, మహారాణిలా బతకాల్సిన తన తలరాతని విధి మార్చేసింది. వాటన్నింటినీ గుండె నిబ్బరంతో ఎదుర్కొంటుంది. ఇన్ని శాపాల మధ్య తనకు దొరికిన ఒకే ఒక్క వరం మీరు. వివాహం తరువాతే తన జీవితంలో సంతోషాలు వస్తాయని తన జాతకం చెప్తోంది. మీ సంకల్పానికి తన మనోబలం తోడై సమస్యలను అధిగమిస్తోంది. తాను ఇంకా ఎదుర్కోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎలా తట్టుకుంటుందో, ఎలా నెట్టుకొస్తుందో అంతా దైవేచ్ఛే. నేనున్నాను పూజారి గారు. గంగకెన్నడ్డంకులొచ్చినా నేనండగా నిలబడతాను. ఏ కష్టం వచ్చినా సరే తన చెయ్యి మాత్రం వదలను. భర్తగా నా భార్యని కాపాడుకోవడం, తనకే సమస్య రాకుండా చూసుకోవడం నా బాధ్యత. నా బాధ్యతను నేను నిర్వర్తిస్తాను పంతులు గారు. చాలా సంతోషం బాబు. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. కానీ నాకొక సహాయం చేస్తారా? చెప్పండి బాబు. గంగ జాతకంలో గండాలున్నాయన్న సంగతి దయచేసి మా పెదనాన్నతో చెప్పకండి. ఇప్పటికే ఇంట్లో ఉన్న సమస్యలతో నలిగిపోతున్నారు. ఇప్పుడు ఈ సమస్య గురించి తెలిస్తే ఇంకా కృంగిపోతారు. దయచేసి చెప్పకండి. అలాగే బాబు, హోమానికి సమయం అవుతోంది, పదండి. పదండి. బా ఏంటి రంగా? ఏడు పరధ్యానంగా ఉన్నావు. అబే అదేం లేదు రంగా, ఈ హోమాలు యాగాలు నాకు అలవాట్లేనివి కదా, అందుకే కొంచెం సఫికేటింగ్గా ఉంది.
బా మా చెల్లి మహాలక్ష్మిలా ఉంది కదా. అవును, ఎప్పటికీ ఇలాగే మహాలక్ష్మిలాగే ఉండాలి. మా చెల్లిని చూస్తే ఆ గుళ్ళో మహాలక్ష్మి అసూయ పడిపోద్ది బా. నీకు మా చెల్లి మీద సాన ప్రేమన్నా పైకి మాత్రం చూపించవు. ఆ విషయం నీకు అర్థమైంది కదా, మళ్ళీ దాని గురించి డిస్కషన్ ఎందుకు? అందుకే కదా మా చెల్లికి ఏటి కాకూడదని అది అడిగిందనే కదా నువ్వు హోమం చేయడానికి ఒప్పుకున్నావు. అంటే నీకు మా చెల్లి మీద ప్రేమ ఉన్నట్టే కదా. ప్రేమ కన్నా బాధ్యత ముఖ్యం. తన నమ్మకానికి విలువిచ్చి నేను ఇక్కడి వరకు వచ్చాను. పెద్దమ్మ పెదనాన్న అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ హోమం వల్ల కుటుంబానికి మంచి జరుగుతుందని పెదనాన్న నమ్మకం. నేను ఆయన నమ్మకాన్ని గౌరవిస్తాను. అర్థమైందా? మీ ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రేమ ఉందని నాకు తెలుసు బా, కానీ పైకి చూపించుకోరంతే. ఆ? మీ భార్య గంగగారి జాతకంలో అడుగడుగునా గండాలు కనిపిస్తున్నాయి. ఏంటి సార్ కొత్తగా చూస్తున్నారు? ఆ? ఆ, కొన్ని కొత్త విషయాలు తెలిసినప్పుడు పాత వాళ్ళు కూడా కొత్తగానే కనిపిస్తారు. కొత్త విషయాలా? ఆ, అదే ఈ యాగాలు హోమాలు ఇవన్నీ నాకు కొత్త కదా. సరే వెళ్దామా? సెల్లు ఉండవా? మీ ఇద్దరికి నా అదిష్టే తగిలేలా ఉంది. ఉండండి గుమ్మడికట్టుకొస్తాను. రంగా, ఇప్పటికే చాలా లేట్ అయింది. అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. పదండి వెళదాం. అంతేనట్టోబా? సరిపోదండి. సార్ సార్ ఒక్క నిమిషం. రే ఇడియట్స్, ఎక్కడున్నారా? గుళ్ళో ఉన్నామన్నా. ఒకసారి గుడి బయటికి రండి. ఎంత చక్కగా ఉన్నారో, ఎవరి దృష్టి తగలకూడదు. వెళదామా? మ్.